బ్యాగ్ అయితే మా ఆయనే మోస్తున్నారు. నేనైతే నడుచుకొని వచ్చేస్తున్నాననమాట. వెల్కమ్ టు మై ఛానల్ తేజు వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. సో ఏంటో తెలుసా, ఇది జనవరి ఫస్ట్ వ్లాగ్ అనమాట. అంటే 2026 సంవత్సరం మొదటి రోజు. సో మేమైతే ఇలా అయితే స్టార్ట్ చేసామన్నమాట. అంటే పొద్దుగాల కాదునే అండి, ఇదన్నీ నేను సాయంత్రమే చేశాను. ఎందుకంటే మార్నింగ్ లేసింది కాస్త లేట్ అయితే అయిపోయింది. సో దాని నుంచి మేమైతే ఈవినింగ్ అయితే మంచిగా రెడీ అయిపోయి పూజ అయితే వాళ్ళ దగ్గర చేపిస్తామని వాళ్ళైతే చేస్తున్నారనమాట. సో నేను అందుకే వీడియో అనేది తీస్తూ ఉన్నానన్నమాట. సో మరి నేనైతే మా ఇంటి దగ్గర దేవస్థానం దగ్గరికి వెళ్దామని అయితే అనుకున్నాను. బట్ అవ్వలేదన్నమాట. సో బయట నుంచే మంచిగా మొక్కొని అయితే వెళ్ళామన్నమాట. పూజ మంచిగా అయింది. దేవుని కూడా మంచిగా అయితే కోరుకొనేసానమాట. అండ్ ఫైనలీ కూర్చున్నాం చూడండి. మా ఆయన జల్దీ పోయి రెడీ అవ్వు అంటున్నారు. ఎక్కడికి ఏంటనుకుంటున్నారా? ఎక్కడుంటుందండి, జనవరి ఫస్ట్ కదా, ఏ టెంపుల్కో ఏదో అన్నారు. నేనైతే అస్సలు కుదరదండి, నేను రాలేనని అయితే చెప్పిన. ఎందుకంటే రష్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో మరి నేనైతే మంచిగా రెడీ అయిపోయినాను కదండి, మరి వెళ్ళిపోతున్నాం చూసి అండి. గుడికి అయితే వెళ్ళలేదండి నిజంగా. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని చోట్ల రష్ ఉంటుంది. సో మనం ఎక్కడికన్నా వెళ్తే ప్రశాంతంగా మొక్కోవాలనుకుంటాం, కానీ రష్లో పోయి అయ్యో ఎప్పుడెప్పుడు బయట రావాలా అని అయితే అనుకోకూడదు. సో దాని నుంచే మేమైతే సింపుల్ అంటే డిన్నర్ ఏం చేయొద్దన్నారు మా ఆయన. సో దాని నుంచి నేను మార్నింగ్ మధ్యాహ్నం 2 టైంకే వండుకున్నాను అనమాట. సో మరి ఇప్పుడు వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నామంటే కనిపిస్తుంది కదా, అదేదా లుల్లు మాల్కే వెళ్ళామన్నమాట. సో నిజం చెప్తున్నా ఫ్రెండ్స్, నేనైతే ఏదో తక్కువ మంది ఉంటారనుకున్నాను. యప్పా, ఇంత జనం ఉంటారని నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అక్కడ చూడండి, పార్కింగ్ బండ్లన్నీ ఫుల్. చూసా, ఓకే బండ్లే కదా, సరే ఓకే నో ప్రాబ్లం అని. మరి లోపల కార్ పార్కింగ్ కూడా సేమ్ సిచ్యువేషన్ తెలుసా. యాక్చువల్లీ B2కి వెళ్ళాం, అక్కడ కార్ పార్కింగ్ లేదన్న తర్వాత మేము B3కి అయితే వెళ్ళామన్నమాట. హాహా దేవుడా అనిపించేసింది. అండ్ ఏం జనాలు ఉన్నారంటే నేను ఎందుకు చెప్పడం, మీరైతే చూసియండి ఎంత జనం ఉన్నారేంటని. అబ్బో అబ్బో అబ్బో, స్టార్ట్ అయితే అయిపోయామన్నమాట. యాక్చువల్లీ లిఫ్ట్లో వెళ్దాం అనుకున్నాం, జనాలు అది ఎక్కువ ఉన్నారు, లేట్ అవుతుందని ఇక్కడైతే వచ్చేసామన్నమాట. సో షాపింగ్ అయితే చేయాలని అయితే అనుకోలేదు. లక్కీకి మాత్రం ఒక జర్కిన్ కావాలని అయితే వచ్చినాం అంతే. బట్ ఏదో మా ఆయన దయ, తీసిస్తానంటే తీసుకున్నా అనమాట. జుడియో అండి, జుడియో ఎంత రష్ ఉన్నారు చూడండి. అబ్బా నిజంగా, నిజంగా చెప్తున్నా, ఎంత రష్ అంటే అంత రష్ ఉన్నారు తెలుసా. ఇదొచ్చేసి మ్యాక్స్‌లో అనమాట. అండ్ అంత జనం ఏం లేదనమాట. అంత అంటే మరీ జుడియోలో ఉన్నంత లేదు, బట్ ఉన్నారు. ఇక్కడ కూడా మంచి ఆఫర్స్ అయితే ఉండింది. నాకైతే మా ఆయన 2 టాప్స్ అయితే కొనిచ్చేసాడనమాట. నేనైతే అడగలేదు, ఆయనే ఇష్టంగా అయితే కొనిచ్చేసారనమాట. సో ఇదయిన తర్వాత మరి ఇక్కడికైతే నేను వద్దన్న కూడా పిలుచుకొని వెళ్లారు. నేనేదో సింపుల్‌గా ఒక చైన్ అయితే తీసుకున్నా. నేనైతే వద్దన్నా, ఆయనే అన్నాడు లేడీస్ సెక్షన్ మా తీసుకో, ఏం కావాలో చూడన్నారు. సర్లే వాళ్ళు చెప్తే మనం తీసుకోకుండా ఉంటామా చెప్పండి ఫ్రెండ్స్. తీసుకునేసాననమాట. సో మరి అక్కడి నుంచి వెళ్తున్నామనమాట. ఇంకా ఇదైతే ముగించుకొని ఎక్కడెళ్తామో తెలుసా ఫ్రెండ్స్, మంచిగా మెక్కడానికే వెళ్తామనమాట. ఎందుకంటే డిన్నర్ టైం అయింది. యాక్చువల్లీ 6:00 5 సంథింగ్ వచ్చినామనమాట. అప్పుడు వచ్చేసి ఇప్పుడు ఎప్పుడు వెళ్తున్నాం తెలుసా, 8:30 అయింది. సో మేము అక్కడ రీచ్ అవ్వడానికి కరెక్ట్గా ఎంత 9 అయింది తెలుసా. ఇది నిన్నటి వ్లాగ్ అనమాట. స్వామి ఎంతసేపు అయిందో అంతసేపు పట్టిందనమాట. సో ఫైనల్లీ ఈటింగ్. సో ఐఎమ్ సో హ్యాపీ, ఎందుకంటే హైదరాబాదీ బిర్యానీకి అయితే వెళ్తూ ఉన్నామన్నమాట. సో గోల్డ్ షాప్, ఏం చేస్తాం చెప్పండి, ఏం చేయలేం, షాప్స్ ఉంటాయి కదా, మనం అయితే కొనలేంలేండి కదా. సో మరి కార్ కొంచెం దూరంలో అయితే పార్క్ చేసి వెళ్తూ ఉన్నామన్నమాట. పొట్టోడు చూడండి, బండి వస్తుంది చెప్తుంటే కూడా వినట్లేదు, అట్టో ఇట్టో అరుచుకొని అయితే వెళ్ళిపోయినా. మరి ఫైనల్గా కూర్చొని ప్లేట్లు పెట్టుకొని ఉన్నామన్నమాట. ఇంకా రాలేదు కదా భోజనం వచ్చిన వెంటనే బాగా తినేయాలని అయితే కూర్చున్నా, ఎందుకంటే ఆకలి కదండి. దాని నుంచి అనమాట. నేనైతే భలే సైడ్లో కూర్చుందామని అయితే చూసా, మా పిల్లగాడు అయితే వదలలేదు. సరే పోనీలే, నేను ఈ సైడ్లో కూర్చుంది, నేనైతే పక్కలో కూర్చునేసా. సో మరైతే వచ్చిందనమాట. ఇదిగోండి, ఎప్పుడెప్పుడు తిందామా అని ఉన్నింది. బట్ టేస్ట్ మాత్రం ఆసమ్ అంటే ఆసమ్ అని అయితే చెప్పుకోవాలి. చాలా బాగుంది ఫుడ్ అనేది. మంచిగా అయితే బ్యాటింగ్ అయితే చేసామన్నమాట. అక్కడ కూల్ డ్రింక్స్ ఏది లేదు. సో అందుకే పిల్లడు ఐస్ క్రీమ్ కావాలి అని పట్టుబడితే సరేలే ఫైనల్గా ఒక ఐస్ అనేసి అయితే తీసుకున్నాం. కానీ ఆ 2 కప్పులు బరీ
180 అబ్బా! నాకైతే అయ్యో! బేజారేసేసింది. సరే ఏం చేసేకోదు పిల్లలు అడుగుతారు కదా! అలాంటివి 2 కప్పులండి. ఒకటి 80 రూపీస్ అంట. అబ్బా! నాకైతే ఎక్కువ అనిపించిపోయింది. సర్లే తినేసిన తర్వాత ఏం చేస్తాం జీర్ణం అయిపోయింది. ఏం చెప్పలేం కాబట్టి బాగునింది. అట్టో ఇట్టో పిల్లలైతే మస్తు హ్యాపీ. సో, వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం కూడా హ్యాపీ కదండీ! సో, మరి ఇంకేంటండి విశేషాలు? ఇంకేముంటదండి? ఇంకేం లేదండి. సో, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి. సో, ఇదొచ్చేసి మల్లేశ్వరంలో ఉన్న హోటల్ అనమాట. హైదరాబాదీ బిర్యానీ అనేసి. సో, ఫైనల్లీ ఇంకేం లేదబ్బా! మంచిగా ఇంటికైతే వెళ్ళిపోతున్నామనమాట. సో, మరి ఈరోజుటి వ్లాగ్ అనేది గీడనే ముగిచ్చేస్తున్నా. ఎందుకంటే ఇంటికి పోయి ఇంకా వీడియో తీయడం కష్టమైపోతుంది కదా ఫ్రెండ్స్. సో, గందుకే అనమాట. సో, మంచిగా తిన్న కడుపైతే ఫుల్ అయిందనమాట. సో, మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. మరి టాటా బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తేజు వ్లాగ్స్.